ఏ పట్టాలు వీకేసిండ్రా? పంచులు ఆపి ముందు పని చూడుర్రి, మందుకు వీరుగుడు తయారు చేయర్రి. పనికి మళ్ళీ మందు తయారు చేసి మళ్ళీ నావైనా పంచులు ఎత్తాండు. ముందైతే విరుగుడు కనిపెట్టని, ఈ మందు మా సార్తోనే తాగిత్తా. వీడు టీవీ చుట్టతాలు అతుక్కపోతాను. వీడేడి కనబడతలేడు, వీడెటు వీకెడు సార్. మీ అమ్మాయికి పిచ్చి బాగా ముదిరింది. ఖచ్చితంగా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి. డాక్టర్ లత అనే పేషెంట్ కనిపిస్తలే. అందరికీ నమస్కారం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. వార్తలు చదువుతున్నది 7వ వాడకట్టుకు చెందిన వార్తల వీరయ్య. ఓట్ల కోసం నోట్లు వంచి గెలిచిన ఎమ్మెల్యే గోంగూర గోపయ్య. దొంగ మందమ్మి 300 కోట్లు ఎనికేసిండని ప్రతిపక్షాల ఆరోపణ. వీడు పెద్ద మంట పెట్టిండు, 100 పైరింజాలు వచ్చినా ఈ మంటలు ఆర్పాయి, అవి ఆర్పడానికి పోవాలి. అరే చిన్నగున్న రోడ్లను పెద్దగా చేస్తా అని 200 కోట్లు గోంగూర తొక్కు మింగినట్టు మింగిన గోంగూర గోపయ్య. చెప్పు మేయర్, సిటీలో ఉన్న పార్క్ భూమి మొత్తం నా పేరు మీద ఉండాలి, లేదంటే నువ్వు భూమి మీద ఉండవు. అన్న పార్క్ భూమిని కప్ చేయడం అంత సులువు కాదన్న, ఎన్నో ఏళ్ళుగా ప్రజలు పార్క్ వాడుకుంటారు. అట్లయితే గుండాలమ్మ గుడి దగ్గర ఉన్న నీ 20 ఎకరాల భూమిని నా పేరు మీద పట్టా చేయించు. అది కష్టమైతుంది ఎమ్మెల్యే గారు. నువ్వు రోడ్డు మీద ఉన్న దేవుని భూమి కబ్జా చేస్తే తప్పు లేదు, నేను సందులో ఉన్న పార్క్ భూమి కబ్జా చేస్తే తప్పు వచ్చిందా? అది వేరు ఇది వేరు ఎమ్మెల్యే గారు. మీరు అడిగింది పబ్లిక్ పార్కు, దాన్ని కబ్జా చేస్తే ప్రజలు ఉమ్ముతారు. నువ్వు దేవుని భూమి కబ్జా చేస్తేనే దేవుడు నిన్ను ఏమనలేదు, అలాగా జనం భూమి కబ్జా చేస్తే నన్నేం చేస్తారు వాళ్ళు? దేవునికి ఉన్న ఓపిక ప్రజలకు ఉండదు ఎమ్మెల్యే గారు. మీరు సిటీ కాంప్లెక్స్ కడతారా అంటే అక్కడ ఉన్న గుషలు ఖాళీ చేసి మీ పేరు మీద పట్టా చేయించిన. అటు షాపింగ్ కాంప్లెక్స్, ఇటు సిటీ కాంప్లెక్స్, సిటీలో ఏ మూల చూసినా ఈ గోంగూర గోపాయలే ఉండాలి. ఓట్ల కోసం నోట్లు వంచి గెలిచిన ఎమ్మెల్యే గోంగూర గోపయ్య. దొంగ మందమ్మి 300 కోట్లు ఎనికేసిండని ప్రతిపక్షాల ఆరోపణ. హలో అన్న. హలో, ఏమైందిరా? మన నియోజకవర్గంలో శాంక్షన్ అయిన పక్కా ఇళ్లలో 10 పక్కకేసినావా? పక్కా ఇళ్ల గురించి పక్కన పెట్టు. ఎవడో టీవీలో నువ్వు చేసిన స్కామ్లు కబ్జాల గురించి బట్టబయలు చేస్తాడు. ఎవడ్రా వాడు? ఎవడో వార్తల వీరయ్య అంట, నీకోసారి లింక్ పంపిస్తున్నా, వాట్సాప్లో ఓపెన్ చేస్తుడు. పాలలో 10 ఎకరాల భూమి కబ్జా చేసి పట్టా చేయించుకున్న గోంగూర గోపయ్య అందులో కొత్త షాపు కట్టబోతున్నాడని ప్రతిపక్షాల ఆరోపణ. అరే, మీ టీవీ ఛానల్లో కోట్ల అబ్బిచ్చేది నా గురించి గొప్పగా చెప్పడానికి రా, నా ఇజ్జత్ తీయడానికి కాదు. నీ పరువు నీ ఎందుకు తీస్తా అన్నా? ఏం మాట్లాడుతున్నావు అన్నా? టీవీలో ఎవడో ఏదో నా గురించి మాట్లాడుతున్నా, నువ్వేం చేస్తున్నావు మరి? వాడు ఎవడో వచ్చిండు, నన్ను కట్టేసిండు, వార్త చదువుతాడు. నాకేం తెలియదన్నా. మరి ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేసినారా నువ్వు? నేను ఎక్కడ లిఫ్ట్ చేసిన అన్న, చెవులో బూడుతుంది, ఆటోమేటిక్గా లిఫ్ట్ అయింది. మా వాళ్ళు వస్తున్నారా? నువ్వు చెప్పింది అబద్ధం అయితే నీ మాంసం గోంగూరలో ఉంటుంది, ఆడి చెప్పింది నిజమైతే ఆడి మాంసం గోంగూరలో ఉంటుంది. గుడి కోసం భూమి దానం ఇచ్చిన వాళ్ళని చూసినాం, గుడికి పోయి కట్న కానుకలేసే భక్తులను చూసినాం, కానీ గుడి కోసం ఇచ్చిన భూమిని కబ్జా చేయాలని చూస్తున్న గోంగూర గోపయ్య. అది తొంటి ఆ వార్తలు పట్టుకురారా, వాడి మాంసంతో ఇలా గోంగూర మటన్ అంటుదాం. నేను వార్తలు చదివే ఈ ఛానల్ పేరు ఏందో నాకు తెలియదు, ఇది ఎసోటిదో కూడా నాకు తెలియదు. కానీ ఎవరి పైసలు ఇస్తే వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుతుంది, ఎవరి పైసలు ఇవ్వకపోతే వాళ్ళ గురించి అడ్డగా మాట్లాడుతుంది. మీరు చూస్తే చూడురి, లేకుంటే లేదు. సార్, మీరు పెట్టిన నిప్పు పెద్ద మంట అయింది, అది మన ఇద్దరిని కాల్తుంది. ఇంకో 4 వార్తలని చదివా తాగురా హాయిగా. నువ్వు చేసిన పనికి మన సాగు వార్త వేరేటోడు చదువుతాడు కానీ పోదాంపా. అరే ఆగురా చదివత్తా. అరే ఆగు.
బొక్కిరిగిందే నన్ను కింద వారేస్తా ఈ అవ పోరికిన వారేస్తే అంత పిస పిస్తుంది. సార్ మీరు పెట్టిన వార్తల పోగా గోంగూర గోపాయి ఇంట్లో పెద్ద మంట అయింది. వాడు అసలే మంచోడు కాదు. వాని మీద 10 మర్డర్ కేసులు ఉన్నాయట. ఇంతకు నువ్వెవనివిరా? వీడి క్యారెక్టర్లో ఉన్నాడు. సార్ నేను మీ అసిస్టెంట్ ఏకలింగాన్ని. అవునా? దా. అబ్బా అబ్బా ఏడీడు పడ్డావా? నడు విరిగింది సార్. నీ ఏమో పిచ్చారా నువ్వా? ఆగురా, పొల్ల ముద్దుగున్నది. ఆగు, అట్లా కొడితే సప్పుడు వస్తలేదు. సప్పుడు వచ్చిందా? మళ్ళీ సరి కొడతా చూడు. సప్పుడు వచ్చిందా? కొట్టు. సప్పుడు మంచిగా వస్తుంది. ఇట్లా రావాలి సప్పుడు. నీకు సప్పుడు నచ్చిందా? వినొత్తాను సార్. ఇప్పుడు డీజే సప్పుడు వింటావా? అదు సార్. ఒకసారి డీజే కొట్టు. తాడు దొరికిండారా? ఇంకా లేదన్నా, వాని కోసమే చూస్తున్నాం. ఎత్తుకోర్రి, ఆడు ఎక్కడున్నా తీసుకొచ్చి నా కాళ్ళ ముందు పెట్టాలి. అదే పనిలో ఉన్నామన్నా, వెతుకుతున్నాం. అదే పనిలా కాదు, ఎక్కడున్నా జల్లడేసి పట్టుకురారు. సరే సరే అన్న, ఓకే. ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారండి? చూడలేదండి. సరిగ్గా చూడండి. హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళిపోయింది అమ్మాయి. లేదు. సరిగ్గా చూడండి సార్. ఈ ఒక్క పిచ్చితో తట్టుకుంటలేనంటే వీడికి తోడు ఇదో పిచ్చిది. నా జీవితాన్ని పెళ్లి చేసుకొని జీవితం ఇద్దాం అనుకుంటే వీళ్ళిద్దరు కలిసి నా జీవితంతో ఆడుకుంటారు. ఓ పిచ్చిదానా, ఆడ గుళ్ళ కొబ్బరికాయ కొడతారు, తెచ్చుకోపో. నా పర్సు ఉంది, ఇది నాది కాదు. పర్సు ఇవ్వవా? పర్సు నాది. పర్సా ఎక్కడిది? నీ దగ్గర నడితి. ఇది నాది. తీ, బయటికి తీ. ఈ పర్సు నాది. ఇలాంటి దొంగల కోసం నేను వచ్చింది. మీరు పోలీసా? అవును సార్. మీరన్నా ఏ పురు సార్? సార్ సార్ రా, నడువు. తీసుకుపోతాను సార్. ఈ పిచ్చి దొంగతి నన్ను ఇవాళ మళ్ళీ ఇరికిచ్చింది. అబ్బా